పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుండి మే 31వ తేదీ వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారు మాట్లాడారు. గురువు గారు నమస్కారం. మాగర్థావివ సంపృక్తౌ మాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మిథున రాశి వారికి మే 16 నుంచి 31 వరకు ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా ప్రస్తుతం గ్రహ సంచారం గురించి తెలియజేసుకుందాం. కుంభంలో రాహువు, అలాగే సింహంలో కేతువు, మీనంలో శని, అలాగే మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలోనే గురువు శుక్రుడు. ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము ఈ 16వ తారీఖు మే నుంచి 37వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా మనం రాశి ఫలాల్లో చెప్పుకునేది ఏంటంటే, ప్రతి మనిషికి కావాల్సింది ఆదాయము, ఖర్చులు. ఏ రోజుకు ఆ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుందా, ఆందోళన, ఇలాంటి విషయాల్ని ఎక్కువగా మనం టచ్ చేస్తూ మిగతా విషయాల్ని మనం అవలోకనం చేసుకుందాం. ఇందులో గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి వాడు బుధుడు వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా ఆలోచనలు ఉంటాయి, బాగుంటాయి, కానీ ఆలోచించిన దానికి వ్యతిరేకమైన ఫలితాలు మనం గమనిస్తూ ఉండాలి. మిథున రాశిలో జన్మించినటువంటి వాడు అంటే ఎల్లప్పుడూ కూడా ఖర్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక వస్తువుకి 100 రూపాయలు అవుతుంది అని మన మనసులో అనుకుంటే, వీళ్ళకి 120 రూపాయలు 130 రూపాయలు ఖర్చు కనబడుతుంటాయి. అంటే ఆలోచించిన దానికన్నా ఎక్కువగా ఖర్చు ఉండడం. అలాగే రవి కూడా వ్యయస్థానంలో ఉండడం. ఈ కారణం చేత ఇతరుల వల్ల ఎక్కువగా నిందలు పడాల్సినటువంటి పరిస్థితి. సోదర సోదరీమణుల మధ్య వైరుధ్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సిబ్లింగ్స్ వారి మధ్య అని కూడా చెప్పవచ్చు. పెట్టుబడులకి అనుకూలమైన సమయం కాదు. ఉద్యోగార్థులకి ఇప్పుడున్నటువంటి సమయం అయితే మంచిది కాదమ్మా. కాస్త మంచి సమయం కోసం వేచి చూసి తదనంతరం ప్రయత్నం చేస్తే నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఏదైనా కానీ మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. మరీ ముఖ్యంగా అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో, ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా పాటిస్తే, అనగా జాగ్రత్తగా ఉండగలిగితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారికి రాశిలోనే శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత దాంపత్య సమస్యలు ఏమన్నా ఉన్నా, లేదా ఇతరులతో ఏమైనా ఇబ్బందులు, ముఖ్యంగా ప్రధానంగా స్త్రీలతో ఏదైనా వాగ్వివాదాలు ఉన్నా అవి సమసిపోతాయి. ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కానీ రాశిలోనే గురు సంచార ప్రభావము ఇది పతనానికి, అంటే ఏంటి, నేను గొప్ప, నేను మెట్టు దిగను అనే స్వభావానికి కారణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆ మిథున రాశి వారు కనుక నడుచుకోగలిగితే ఎవరితోనైనా కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరులతో ఉంటాయి. సహజంగా కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంది. ఇంకొక సంవత్సరం వరకు ఉంటుంది శని ప్రభావం. అయితే ఈ శని ప్రభావం అనేటువంటిది అంత బాధించినటువంటిది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా రాహు సంచార ప్రభావం అనుకూలంగా లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరి జాతకంలోనైతే రాహు యొక్క దశకాన్ని, అంతర్దశకాన్ని జరుగుతున్నట్లయితే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ సమయం మాత్రం అనుకూలము కాదు. దూర ప్రాంత ప్రయాణాలు సాధ్యమైనంత వరకు ఈ మిథున రాశి వారు వాయిదా వేసుకుంటేనే చాలా మంచిది. లేకపోతే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం గోచరమవుతుంది. కానీ విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కేతుగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉంది. ఈ కారణాల వల్ల నూతన వ్యక్తులు పరిచయస్తులు అవుతారు. తద్వారా కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే, గురువు, రవి, బుధ గ్రహాల యొక్క సంచారము, శని సంచార ప్రభావం అనుకూలంగా లేదు. మేజర్గా ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాలు అనుకూలంగా లేని కారణం పెద్ద గ్రహాలే కాస్త ప్రభావాన్ని చూపలేకపోవడము. ఈ కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే శని ప్రభావంతో ఉన్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై మే 16వ తారీఖు రోజున
అమావాస్య, శని జయంతి ప్రధానంగా ఆ రోజున ఈ సంబంధించినటువంటి శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కావున మే 16వ తారీఖు రోజున 5 గంటల కల్లా నమోదు చేసుకుంటే సరిపోతుంది. అలాగే మే 23వ తారీఖు రోజున పితృదేవతా నక్షత్రం మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఎవరి కుటుంబంలోనైతే వివాహము, దాంపత్యము, సంతానంతో ప్రాబ్లమ్స్, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారో ఈ పంచశాపాలు ఉన్నట్టే లెక్క. కావున ఈ పంచశాప నివృత్తికి మే 23వ తారీఖు రోజున నివారణ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా మే 16 నుంచి 37వ తారీఖు వరకు ఆదాయము, ఖర్చులు, మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే ఏ విధంగా రోజులు ఎలా ఉంటాయి గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు రోజున అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రావాల్సిన రాని బాకీలు, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అన్ని రంగాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. 17, 18 తేదీల్లో మాత్రం జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా అనవసరమైన ప్రయాణాలు జరుగుతాయి. మానసికమైన ప్రశాంతత ఉండదు అని చెప్పవచ్చు. అలాగే శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 19 అనగా 19, 20 ఈ తేదీల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరితోనైతే మీకు శత్రుత్వం ఉన్నాయో ఆ శత్రుత్వ భావనలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. 21, 22 ఈ తేదీల్లో మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 23, 24, 25 ఈ తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులకు సరిపడా ధనాదాయం ఉంటుంది. సోదర సోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక 26, 27 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గృహ ఆస్తి నష్టము జరిగే అవకాశం గోచరమవుతుంది. ఇక 28, 29, 30 ఈ తేదీలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచనలకే పరిమితమైతే తప్ప ఏ పని కూడా ముందుకు సాగదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతత ఉండదు. 31వ తారీఖు రోజున మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మే ఎండింగ్ కాబట్టి ఖర్చులకు మించిన ఆదాయం కూడా లభించడం, అన్ని ఖర్చుల్ని మీరు నివృత్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురువుగారు, మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తీసుకోవాలి. ఏ పనికి మీద వెళ్తున్నా పెద్దల ఆశీర్వచనం అనేటువంటిది ఉండాలి. కావున ప్రతిరోజు దత్త అష్టకము, అలాగే శనివారం నియమం అంటే శనివారం రోజున తైలాభిషేకం జరిపించడం, గురువారం రోజున ఈశ్వరునికి అభిషేకం జరిపించుకోవడం, ఈ విధంగా చేసుకున్నట్లయితే దత్తాష్టకం ప్రతిరోజు కూడాను పారాయణం చేసుకున్నట్లయితే రోజుకు 3 సార్లు చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నారంటే అది సంబంధించినటువంటి నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే దైవానుగ్రహం కోసం మే 16వ తారీఖు రోజున పంచశాప నివృత్తికి ఈ సంబంధించినటువంటి మే 23వ తారీఖు రోజున జరిగే కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.